వలలో చిక్కుకున్న కర్ణాటక పొలిటీషియన్లు 48 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న మంత్రి రాజన్న. సీడీలు, పెన్ డ్రైవ్లలో నేతల అసభ్య వీడియోలు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ హనీ ట్రాప్ బాధితులు. రమేష్ జార్కిహోలీ నుంచి ప్రజ్వల్ రేవణ్ వరకు అచ్చూసిన ఆంబూతుల్లా మారిపోతున్న కర్ణాటక నేతలు. దేశ రాజకీయాల్లో కర్ణాటక హనీ ట్రాప్ ప్రకంపనలు రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 48 మంది నేతలు. వీరంతా సామాన్యులేం కాదు. ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అనుకుంటే పొరపాటే. వలలో చిక్కుకున్న వారంతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆదర్శంగా ఉండాల్సిన నేతలు అడ్డంగా ఇరుక్కుపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కర్ణాటక నేతలు హనీ ట్రాప్ లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హనీ ట్రాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. వలలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారని మంత్రి రాజన్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనేం సామాన్య రాజకీయ నేత కాదు. కర్ణాటక సహకార మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. 48 మంది పొలిటీషియన్లు ఉన్నారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నేతలు వలలో ఇరుక్కుపోయారన్న కామెంట్స్ పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హనీ ట్రాప్ పై కర్ణాటక సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో ఎప్పుడు ఎవరు పేరు బయటకు వస్తుందోనన్న భయంతో ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. హనీ ట్రాప్ అని తెలిసి కూడా కొందరు నేతలు ఆ ఊబిలో చిక్కుకుపోయారు. తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు నలిగిపోతున్నారు. బేరాలు కుదరక వీడియోలు బయటకు వస్తే పరువు మొత్తం పోతుంది. అసలే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉండక్కర్లే. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. ఏ చిన్న కారణం దొరికినా రాజకీయ ప్రత్యర్థులకు చిక్కిపోతారు. నేతలు వేసే ప్రతి అడుగును ప్రత్యర్థులు గమనిస్తూ ఉంటారు. ఓ కన్ను వేసే ఉంటారు. దొరికితే జనం ముందు ఇజ్జత్ తీయాలని చూస్తారు. పరువును బజారు పాలు చేయడానికి గుంటనక్కల్లా కాచుకుని కూర్చుంటారు. కొన్ని సందర్భాల్లో కావాలనే ఇరికించడానికి అమ్మాయిలను వలవేస్తారు. ఏ కొంచెం దూరం ఉన్న రాజకీయ నేతలెవరైనా కోతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్లు వ్యవహరిస్తారు. అసలే ఇది సోషల్ మీడియా యుగం. ఇంత దాన్ని అంత చేసే కాలం. కర్ణాటకలోనూ ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖులని టార్గెట్ చేస్తూ కొందరు మహిళలు వల విసిరారు. నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్వించారు. అమ్మాయి కదా, పురుష పుంగవులు రెచ్చిపోయారు. వారితో తతంగం నడిపి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఇప్పుడు ఎలా బయటికి రావాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు ఎలాంటి వీడియోలు బయటకు రాకపోయినా భవిష్యత్తులో వస్తాయన్న భయంతో వణికిపోతున్నారు. కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారాలు కొత్తేమీ కాదు. ఇక్కడ వలకు చిక్కి గిలగిలా కొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. అక్కడ ఆ కుట్రలన్నీ హనీ ట్రాప్ కేంద్రంగానే సాగుతాయి. గతంలో మంత్రిగా పనిచేసిన రమేష్ జార్కిహోలీ ఓ అమ్మాయితో హోటల్లో గడిపిన వీడియో అప్పట్లో దుమారం రేపింది. ఆ తర్వాత రమేష్ జార్కిహోలీ మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన ఒక్కడే కాదు, మాజీ మంత్రి రేవణ్ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ కూడా ఇలాగే బుక్కయ్యాడు. అతగాడి పెన్ డ్రైవ్ లో 100 వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంతో మంది నేతలు ఈ హనీ ట్రాప్ లో పడి వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ముఖం చూపించుకోలేక ఇబ్బంది పడ్డారు. అయినా నేతల రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. కొంతమంది శాసనసభ్యులు అసెంబ్లీలోనే నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఇప్పుడు మళ్లీ తాము హనీ ట్రాప్ లో చిక్కుకున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే దీనిపై చర్చ పెట్టుకున్నారు. కర్ణాటక శాసనసభ్యులకు మాత్రం హనీ ట్రాప్ అనేది ఓ పార్టీ అధికారంలో ఉన్న ఓ భూతంగా వెంటాడుతోంది. రాబోయే రోజుల్లో కొన్ని కీలక వీడియోలు వైరల్ అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఎవరి బాగోతం బయటపడుతుంది? జనంలో అబాసుపాలు అయ్యేది ఎవరు? హనీ ట్రాప్ లో చిక్కుకున్న నేతలెవరు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.